వెల్కమ్ బ్యాక్ టు కేకే టీవీ. ఇవాళ మన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జూపల్లి దుర్గాప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అండి. మీరు బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి కారణం ఏంటండి? అంటే నేను యాక్చువల్ గా ఏ పార్టీలో అయినా పనిచేయచ్చు మీరు అనుకున్నట్టు, కానీ నేను బిఆర్ఎస్ పార్టీలోనే పనిచేయడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వ లక్షణాలు నచ్చడం వల్ల నేను బిఆర్ఎస్ పార్టీలో గత 13 సంవత్సరాలుగా నేను పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన నాయకత్వ లక్షణాలు అంటే ఆయన వేసుకునే సొక్క బట్టలు అవి కాదు, ఆయన ఏదైతే ప్రజలకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు కావచ్చు మంచిగా పనిచేసుకుంటా పోతా ఉంటారు. అందరికి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆయన సంక్షేమ పథకాలు చేసినా, తెలంగాణ రాష్ట్రం ఏ విధమైన డెవలప్మెంట్ చేసినా వారు ఖచ్చితంగా చూదే తప్పకుండా పేద ప్రజలను, బడుగు బలిగిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఆ యొక్క విజనరీ నచ్చే మేము కేసీఆర్ గారితో ఇదే బిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చి పనిచేస్తున్నాము. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారితోనే మేము పనిచేస్తాం. రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటండి? రాజకీయంగా నా లక్ష్యం ఏంటంటే అంటే నేను అందరిలాగా కాదనమాట. అంటే రాజకీయంగా నా లక్ష్యం ఎలా ఉంటదంటే, నేను ఈ రోజు నా వల్ల ఒక నలుగురికి సాయం చేస్తే చాలు అని తృప్తి పడే వ్యక్తిని నేను. సో ఆ విధంగానే నేను ముందుకు పోతున్నా. అంటే నాకు గెలిపోవటములు నేను పెద్దగా అయ్యానా లేదా ఇట్లా అదేమి చూసుకోను. నా వల్ల చేతనైంది ఒక నలుగురికి సాయం చేయడమే నా రాజకీయ లక్ష్యం. మీరు రాజకీయంలో మంచి అవకాశం వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయంగా నాకు మంచి అవకాశం ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు కానీ వస్తే నేను ప్రజలకు ఎటువంటి మంచి చేయాలనుకుంటున్నానంటే, మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రజలకు నా తరఫున నేను ఏంటంటే ఇప్పటికీ కూడా నేను చేస్తున్నాను. ఇక ముందు కూడా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ మాదక ద్రవ్యాలు రహిత రాష్ట్రంగా చేద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటు ఇప్పుడు అందరూ కూడా ఉచితాలు 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 అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ ఉచితాలు లేకుండా ఉచితాలను కొద్దిగా తగ్గించి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుందో ఆ కరెంటు బిల్లు తగ్గిస్తాను, డీజిల్ పెట్రోలు వీటి మీద మనకి అదనంగా పడే భారాన్ని తగ్గిస్తాను, విద్య ఆరోగ్యం అటువంటి అంశాలపైన నేను దృష్టి సాధిస్తాను. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కూడా యువతకు కావచ్చు, ఇంకా రాష్ట్రంలో ఉన్న అన్ని విధాలుగా అందరూ ప్రజలు కూడా సంతృప్తి చెంది డెవలప్మెంట్ శరవేగంగా చేస్తాను. సో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను, విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిరుద్యోగులు ఇప్పుడు ఒక సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తయితే బీటెక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి ఒక 1 year లోనే వాళ్ళ ఉత్తీర్ణత పూర్తి చేసుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత చూస్తే ఉద్యోగాలు మాత్రం ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షల మంది ఉద్యోగాలు వస్తున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం 10,000 కూడా ఉండట్లేదు. సో అట్లా నిరుద్యోగులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా నేను ప్రయత్నం చేస్తాను. మీరు రాజకీయంలో రావడానికి గల కారణం ఏంటి? నేను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు, నేను నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నేను నా కాళ్ళ మీద నా శక్తులతో నిలబడి నేను పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో నేను గవర్నమెంట్ ఆఫీసులలోకి పోవచ్చు, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ కార్యాలయాలకైనా వెళ్ళిన సందర్భంలో నాకు కొన్ని సంఘటనలు ఎదురైనాయి. నాకే కాకుండా ఇంకా నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళని కూడా చాలా సంఘటనలు ఫేస్ చేశారు. ఆ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు, ప్రశ్నించాలి కంపల్సరీ అన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. విద్యా విభాగంలో అధ్యక్షుడైన మీరు విద్యార్థులకు చేసిన ఒక పని చెప్పగలరా? నేను విద్యార్థి విభాగం అధ్యక్షుడిని ఒక 4 సంవత్సరాల కిందట అవడం జరిగింది. నేను అయినప్పటి నుంచి కూడా విద్యార్థుల గురించి పోరాడుతూ వస్తున్నాను. నా మీద కూడా అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది పోలీసు వారు. అంటే నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నన్ను ఇట్లా తీసుకెళ్లి కేసులు పెట్టడం అట్లా జరిగింది. అయితే నాకు ఈ మధ్య కాలంలో నా మనసుకి నచ్చి నేను బాగా చేసిన పనులు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మీకు చెప్తాను. మొన్న ఈ మధ్య ఇక్కడ మన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీపీఎల్ ఐటీసీ వాళ్ళు 1.5 కోటి డబ్బులు పెట్టి ఇక్కడ మన పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక స్థలంలో, గవర్నమెంట్ స్థలంలో లైబ్రరీని కట్టించారు. కట్టించిన తర్వాత అది ఏమైందంటే
ఇక కనుమరుగు అయిపోయింది. ఒక సంవత్సరంన్నర వరకు కూడా దాన్ని ఓపెనింగ్ చేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకున్న నాదులు లేక, అధికారులు ఎవరు పట్టించుకోక అది మూసివేయాల్సిన పరిస్థితే ఉంది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో స్టూడెంట్స్, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళు ప్రిపేర్ అవడానికి జనరల్ నాలెడ్జ్ అవసరం ఖచ్చితంగా ఉంది, ఎంతైనా ఉంది. సో ఆ దృష్ట్యా నేను దాన్ని గవర్నమెంట్ అధికారుల దగ్గరికి తీసుకెళ్లి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి దాన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేయించి దాంట్లో వసతులు ఇవి ఉండేలాగా, సౌకర్యాలన్నీ ఉండేలాగా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు అది ఓపెనింగ్ అయిన తర్వాత నేను వెళ్ళాను. మళ్ళీ వెళ్తే అక్కడ వందల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. నాకు అది బాగా మనసుకి నచ్చింది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, అందరికి అది చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను ఏ లక్ష్యంతో వచ్చానంటే నలుగురికి సాయం చేయాలని అనుకున్నాను కదా, సో అది జరుగుతుంది కాబట్టి నాకు బాగా అనిపించింది. కేసీఆర్ గారి కూతురు కవిత గారు కొత్త పార్టీ పెడుతుందని అంటున్నారు, నిజమేనా? అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఏ రోజు కూడా కొత్త పార్టీ పెట్టాలని చెప్పి ఆమె ఆలోచన చేయలేదు. ఆమె రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తారు. 100కి 100%. ఆమె ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న, మంచి నాయకత్వం ఉన్న నాయకురాలు. ఉదాహరణకు చెప్పాలంటే బీసీల గురించి పోరాడే ఆమె విధానం మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ రోజు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కానీ, ఈ రోజు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే విధానంలో కానీ ఆమె ప్రభుత్వాలతోని, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలతో కావచ్చు కొట్లాడే తీరును మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాడు తప్ప ఇంకా ఇతర పార్టీల్లోకి పోయే ఛాన్స్ కానీ, లేకపోతే కొత్తగా పార్టీలు పెట్టే అవకాశాలు కానీ ఏమీ కూడా లేవు. ఏంటంటే ఈ మన ప్రత్యర్థి పార్టీలు, వాళ్ళు అపోజిషన్ పార్టీలు వాళ్ళు చేసే ఒక ప్రాపగాండా ఇది. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఆరోపణలు చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. అది కేవలం ఫేక్ న్యూస్ తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏవి కూడా నెరవేరలేదు. ఒక ఫ్రీ బస్ మాత్రమే వాళ్ళు వచ్చి రావడంతోనే అమలు చేశారు. వాళ్ళు అన్నారు 3 నెలల్లో 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు. వచ్చిన 3 నెలల్లోనే చేస్తామని చెప్పారు. ఇప్పటికీ వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఉచిత బస్సు మాత్రమే వాళ్ళు అమలు చేశారు. ఆ అమలు చేసిన ఉచిత బస్సు కూడా ఇప్పుడు చాలా విధాలుగా ఇబ్బందికరంగా మారింది. ఎక్కువ పెద్ద మొత్తంలో బస్సులు లేకపోవడం అవ్వచ్చు, ఎక్కువ మంది లేడీస్ ఎక్కడం వల్ల వాళ్ళని ఇబ్బందికరంగా చూసే పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఆర్టీసీలో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. పటిష్టమైన భద్రతా చర్యలు కూడా ఏమీ తీసుకోవట్లేదు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతమంది ఎక్కాలని కూడా ఏమీ లేదు. సో దానివల్ల కూడా ఇబ్బందే ఉంది. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు అన్నారు, పెన్షన్లు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇక ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళు ప్రతి ఒక్క హామీ 420 హామీలు 420 లాగానే ఉన్నాయండి. ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితిలో లేరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా హామీ చేయాలి అనుకున్నా సరే పూర్తి లెవెల్లో చేయలేకపోతున్నారు. ఉచిత కరెంట్ అన్నారు, అర్హులందరికీ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అర్హులందరికీ ఎక్కడ ఇచ్చారు? మా దగ్గరకే ఇప్పుడు అర్హత ఉన్న చాలా మంది వ్యక్తులు నా దగ్గరకు వచ్చి అన్న ఇలా మేము అర్హత ఉన్నప్పటికీ కూడా మాకు ఉచిత కరెంట్ రాలేదు అని చెప్పి అన్నారు. అప్పుడున్న ప్రూఫ్ చూపించారు, నేను కూడా చూశాను. చూసి సంబంధిత అధికారుల దగ్గరికి దృష్టికి కూడా తీసుకెళ్లాను, వాళ్ళకు కూడా ప్రూఫ్ చూపించారు. ఏమంటే మేము ఇప్పుడు ఏం చేయలేము అంటున్నారు. వాళ్ళు అమలు చేసే హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. అది వాళ్ళకి హామీల పట్ల ఉన్న చిత్తశుద్ధి. రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళకి తగిన గుణపాఠం చేస్తారు. బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. అది బీజేపీ వస్తే తెలంగాణ అభివృద్ధి జరగదండి. ఇంకా తెలంగాణ కుంటుపడుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. ఎందుకంటే మొన్న మీరే చూశారు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీకి 6 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్ కి 6 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చింది ఏమీ లేదు, మన రాష్ట్రానికి బీజేపీ తెచ్చింది ఏమీ లేదు. గుండు సున్నా. ఒక్క నిధులు కూడా తీసుకురాలేదు. కనీసం ఒక డెవలప్మెంట్ కోసం ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్యాలయం లేదు. ఇంకా అట్లా అనేకం ఉన్నాయి. వాళ్ళు బీజేపీ వస్తే
నిధులు తీసుకురావడం కాదు కదా, అభివృద్ధి చేయడం కాదు కదా, ఇంకా ఉన్న తెలంగాణ కూడా అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి కూడా కుంటుపడే ఛాన్సెస్ ఉంటాయి. మీ పార్టీలో వర్గాలు ఉన్నాయంటున్నారు, ఇది నిజమేనా? మా పార్టీలో ఏ వర్గం లేదండి. అదేంటంటే కొంచెం దుష్ప్రచారం తప్ప, ఫేక్ న్యూస్ తప్ప. మా పార్టీలో ఒకటే ఒక వర్గం, అది కేసీఆర్ గారి వర్గం తప్ప ఇంకా వర్గ విభేదాలు అట్లాంటివి ఏమి లేవు. మా పార్టీ కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేసుకుంటూ పోతుంది. ఆయనే మా బాసు, ఆయనే మాకు అన్ని. మాకు దిశానిర్దేశం చేయాలన్నా, ఏం చేయాలన్నా, మాకు కార్యాచరణ ఇవ్వాలన్నా, పార్టీకి సంబంధించిన ఏదైనా పిలుపులు ఇవ్వాలన్నా ఆయన నాయకత్వంలోనే, నేనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తారు. వర్గ విభేదాలు అనేవి మా పార్టీలో ఎక్కడా కూడా లేవు. ఇది క్లియర్. ఇంత మంచి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. ఇలానే కేకే టీవీని చూస్తూ ఉండండి. మరి ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం.